వాసవి గోల్డెన్ డైమండ్స్ మణికొండలో నవంబర్ 9న గొప్ప ప్రారంభం. ప్రతి లక్ష విలువైన బంగారం, డైమండ్ లేదా వెండి కొనుగోలుపై ఒక బంగారు నాణెం, వెండి నాణెం అలాగే 5,000 విలువైన చీర ఉచితంగా పొందండి. ఈ ఆఫర్ నవంబర్ 9 నుంచి 25 వరకు మాత్రమే. వెంటనే విచ్చేయండి. వాసవి గోల్డెన్ డైమండ్స్, మణికొండ, హైదరాబాద్. విశాఖపట్నాన్ని ఉలిక్కిపడేలా చేసినటువంటి పెందుర్తి ఘటనపై పూర్తి వివరాలు అందించడానికి మనతో పాటు ఏసీపీ పృథ్వీతేజ్ ఉన్నారు. సార్ ఏం జరిగింది అసలు ఈ అత్తా కోడల ఘటనలో? కోడలు అత్తని చంపాల్సినంత అవసరం ఏమొచ్చింది అసలు? మెయిన్ దీనికి కారణం మనస్పర్ధలు. కోడలు చెప్పడం ఏంటంటే, మా అత్తగారు నన్ను చాలా మానసికంగా వేధించేది, నన్ను సూటిపోటి మాటలతో తిడుతూ ఉండేది, ఇల్లు సరిగ్గా క్లీన్ చేయట్లేదని కానీ, లేదంటే ఎక్కడికైనా బయటకు వెళ్తే ఎందుకు వెళ్ళామని కానీ. సో ఇలాంటి కారణాల వల్ల నన్ను మానసికంగా వేధిస్తూ ఉండేది. ఆ వేధింపులు ఈ మధ్యకాలంలో ఎక్కువైనాయి. సో నేను అవి తట్టుకోలేక ఇలాగ చేశానని చెప్తున్నాను. అంటే ఆవిడ ఇంతకుముందు ఎప్పుడైనా అటెంప్ట్ చేశారా? ఇదే ఫస్ట్ అటెంప్ట్? ఇదే ఫస్ట్ అటెంప్ట్. మాకు తెలియదు, మా ఇన్వెస్టిగేషన్లో ప్రస్తుతానికి తెలియదు అయితే ఇదే మొదటి అటెంప్ట్. అయితే చుట్టుపక్కల కొంతమంది స్థానికులు వాళ్ళ అనుమానపరుస్తున్నటువంటి విషయాలు ఏంటంటే, వాళ్ళ తల్లి రీసెంట్గా వచ్చింది, ఆవిడ ఇంతకుముందు ఎప్పుడు రాలేదు, పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం వచ్చింది, ఆవిడ వచ్చిన తర్వాత ఈ ఘటన జరిగిందని అనుమానం వ్యక్తం చేస్తున్నాం. దానిపై ఏమంటారు? మేము ప్రస్తుతం ఎందుకంటే కొత్తగా పెళ్ళైంది కాదండి ఇది. సో మేబీ రీసెంట్గా ఆవిడ ఏదో వచ్చి ఉండొచ్చు, కానీ అంతకు ముందు కూడా ఇవి ఉన్నాయి. ఆవిడ చెప్పడం బట్టి ఎప్పటి నుంచో నాకు ఈ వేధింపులు జరుగుతున్నాయండి, దానివల్ల ఇలా చేశానని చెప్తాను. అంటే ఇప్పుడు మీరు చెప్పారు, ఇప్పుడు ప్రెస్ మీట్లో ఆవిడ గూగుల్లో సెర్చ్ చేసింది ఏ విధంగా చెప్పారు అంటే, ఎన్నిసార్లు అసలు ఎప్పటి నుంచి చేస్తుంది ఈ సెర్చింగ్ అసలు? ఒక సుమారు మాకున్న ప్రాథమిక సమాచారం ప్రకారం ఒక 1 మంత్ నుంచి ఆవిడ ఇలాంటి సెర్చ్లు చేస్తూ ఉంది. అంటే ఇంకా ఫర్దర్లో ఇంకా విచారణ చేసే అవకాశం ఉందా? ఇక్కడితో ఆపిస్తున్నారు? ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుందండి. ఖచ్చితంగా ఇందులో అన్ని కోణాలు మేము వెరిఫై చేయడం జరుగుతుంది. ఓకే సార్. సో ఇది అన్ని కోణాలను విచారణ చేస్తున్నాం. ఏదైతే నిందితురాలు లలిత తన అత్తను హత్య చేసిన ఘటనలో సూటిపోటి మాటలే మాత్రమే కారణం. ప్రస్తుతానికి ప్రాథమిక దర్యాప్తులు ఇదైతే తెలియదు, ఇంకా భవిష్యత్తులో విచారణ చేయబోతున్నాం. సో మరిన్ని వివరాలు ఫ్యూచర్లో తెలిసే అవకాశం ఉందని అయితే ఏసీ పృథ్వీతేజ్ మనతో చెప్తున్నారు. కెమెరామెన్ రాముతో శివశంకర్, బిగ్ టీవీ, విశాఖపట్నం.